ఇందులో కలుపుంది, చేప కొవ్వును కూడా ఇందులో కలుపుంది. ప్రపంచంలో ఎక్కడా లేని అద్వితీయమైనటువంటి శక్తి కలిగినట్టు కలియుగ భగవంతుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిజమైన రాజధాని తిరుమల. తర్వాత అమరావతి కావచ్చు, దాని ముందు ఉమ్మడి రాష్ట్రాలు హైదరాబాద్ కావచ్చు. ఆంధ్రప్రదేశ్కి నిజమైన ఆకర్షణీయమైన రాజధాని ఏదన్నా ఉందంటే అది తిరుమల అని నేను గౌరవంగా చెప్తాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనగానే మొదట గుర్తుకొచ్చేది రాజకీయాలు ఇవి కాదు, తిరుమల. మీ ఆంధ్రప్రదేశ్లో తిరుపతి దగ్గర తిరుమల ఉంటుంది. ఇప్పటికీ కూడా అతిపెద్ద కోటీశ్వరులు కూడా ఒక పైకి వెళ్ళడానికి ఒక టికెట్ దొరికితే చాలబ్బా, పైన ఒక రూమ్ దొరికితే చాలబ్బా అనుకుంటారు. 7 కొండల మీద కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అడవులతో, విష జంతువులతో, విష సర్పాలతో నిండిపోయిన 7 కొండల మీద మెట్లు పెట్టుకుంటూ పైకి వెళ్ళి దాన్ని మళ్ళీ పైన వాహన మార్గాలను పెట్టి ఈరోజు ఒక ఇల్లు కట్టడానికే నానా సంకలు నాగతాం. అలాంటిది 7 కొండల మీద వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామికి ఇంత ప్రత్యేకత ఆకర్షణ ఎందుకున్నంటే 7 కొండల మీద, ఒక కొండ 2 కొండలు కాదు, విపరీతమైనటువంటి ఎత్తు, విపరీతమైనటువంటి శేషాచల అడవులు, విపరీతమైనటువంటి విష జంతువులు, వాటి మధ్యన కూడా పైన నిలబడి అక్కడ స్వామి నిలబడ్డాడు. కాబట్టి దీనికి ప్రత్యేకమైన గౌరవం ఈ ప్రపంచంలో దక్కింది. అలాంటి దాన్ని ఇంతవరకు ఎంతమంది సీఎంలు వచ్చారంటే మనం ప్రత్యేకంగా చెప్పలే. నీలం సంజీవ్ రెడ్డి గారు, దామోదర సంజయ్ గారు, టి అంజయ్ గారు, తర్వాత కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, నాదెండ్ల భాస్కర్రావు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఎంతోమంది, జలగం వెంగళరావు గారు, పివి నరసింహారావు గారు, ఎంతమంది చీఫ్ మినిస్టర్లు ఎవరు వచ్చినా రాజకీయాల్లో పథకాల్లో ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చు, ఏమన్నా ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ ఉండి ఓడిపోయిన వాళ్ళు ఉండే గెలిచిన ఉన్నారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి జోలికి వెళ్ళినోడు ఈ ప్రపంచంలో మన ఆంధ్రప్రదేశ్ సీఎంలు అయితే ఎవరూ లేరు. ఈ దౌర్భాగ్యుడు, ఈ అధముడు, ఈ దొంగ ఈరోజు హిందువుల యొక్క మనోభావాల్ని, హిందువుల యొక్క ఆరాధ్య కలియుగ దైవాన్ని ఇబ్బంది పెట్టాడు. నేను చాలా సమస్యలు చెప్పా, 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఈరోజు గుజరాత్ నుంచి వచ్చి లడ్డూలో శాంపుల్ చూసి జనాలు నమ్మట్లేదమ్మా. ఎందుకు నమ్ముతున్నారంటే ఎంతోముందు జరిగిన పరిస్థితులు ఉన్నాయి. ఏది ఫ్రీ దర్శనాన్ని ఇబ్బంది పెట్టడం, అన్నదానం నాసిరకం చేయడం. ఆడవాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్తుంటే మీరు నమ్మరు, బాహుబలి సినిమా చూసారా? ఇట్ట పట్టుకొని ఇలా లాగి ఇట్ట బో అంటే ఆవిడ చేయి కట్ చేస్తుంది. దానికి కొంచెం రివర్స్ ఏంటంటే ఇక్కడ అలా వెళ్ళి చూసి గోయిందా అనేలోపు కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు ఇలా పెట్టి కొడితే ఆ గోడకి వేసుకొని ఆడ పడేవాళ్ళు. ఇలా చూసి గో అనే లోపల విందా అని అక్కడ అనేవాళ్ళు. అంటే ఇక్కడ గోవింద అనాలి, దేవుని చూసేలోపు. అంటే దేవుడు సరే, మనం కంపార్ట్మెంట్లో ఇబ్బంది పడ్డాం, సర్వదర్శనాల క్యూలో ఇబ్బంది పడ్డాం, కింద నుంచి పైకి నడిచి వచ్చేటప్పుడు ఇబ్బంది పడ్డాం. సరే ఇంకెందుకు ఇవన్నీ వద్దు, ప్రభుత్వం మారుతాదేమో, సరే పరిస్థితులు ఎట్ట దేవుణ్ణి అన్నా చూద్దామని వస్తే పాపం కింద నుంచి నడిచి అని చేస్తే ఆడకొచ్చి దేవుణ్ణి చూసేలోపే ఇట్ట పెట్టి ఒక మంచి బౌన్సర్లు, రౌడీలు, వైఎస్ఆర్సీపీ గోండాలు, క్రిస్టియన్ మతస్థులు ఉండేటువంటి కొవ్వు ఎగిరిన వాళ్ళందరూ కూడా పైనే ఉండి ఇట్ట పెట్టి చూసేలు, ఇట్ట పెట్టి కుడితే గాల్లో సినిమాలో డూపులు ఎగరతారు కదా, అట్ట ఎగిరి ఆ మూల పడితే నేను చెప్పిన మాటలు కాదు ఇవి. మీరు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో పడ్డ ఇబ్బందులు కానీ చూస్తే మీరు అల్లాడిపోతారు. లడ్డు ఎంత సైజు ఉండాలో ఆ సైజు ఉండేది కాదు. పొరపాటును ఎవడైనా అడిగాడా అంటే మీకు తెలియదమ్మా, తిరుమలలో కూడా ఒక జైలు ఉంటుంది, అది మనకి ఎవరికి కనపడదు. ఆడకెళ్ళి కుక్కను కొట్టిడు కొడతారు. ఎవ్వరు ఏది అడిగినా సరే ఇమ్మీడియట్లీ వాళ్ళ కస్టమర్ కాలనీ వెళ్ళిపోద్ది. ఇక్కడ లడ్డు అడిగాడు సార్, ఇక్కడ అన్నం బాగాలేదన్నాడు సార్, కొండ మీద అది లేదన్నాడు సార్, ఇది లేదన్నాడు సార్ అంటే కుక్కను కొట్టిడు కొడతారని చాలామంది కూడా యూట్యూబ్లో కూడా వాళ్ళ ప్రైవేట్ ఛానల్లో పెడితే చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్లో కూడా కోట్ల మంది చూశారు తిరుమలలో ఇలా ఉంటుందా అని. ఒక రాష్ట్రం, 2 రాష్ట్రాలు, 3 రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాల్లో కూడా దీని మీదే గొడవ జరిగింది. ఈరోజు దేవుడి దయ వల్ల వెంకటేశ్వర స్వామి ఆయన కాపాడుకోవడం కోసం కేవలం తిరుమలలో అన్ని విధానాలతో పాటు లడ్డుకు సంబంధించిన విధానాన్ని కూడా ఈరోజు తెలియడం, ఈరోజు కర్ణాటక కానించి, మహారాష్ట్ర కానించి, పూణే కానించి, ఢిల్లీ కానించి, ఆంధ్రప్రదేశ్ కానించి ఎక్కడ పెట్టినా దీని గురించి హిందూ మతస్థులంతా గొడవలు పెట్టుకుంటున్నారు. కేవలం ఏంటంటే ఆయన క్రిస్టియనిజం బతకాలా, 7 కొండల మీద వెంకటేశ్వర స్వామి ఉండకూడదు, ఇదేదో భలే ఉంది. క్రిస్టియనిజంను పెంచాలంటే 7 కొండల మీద మన దేవుడిని కూడా ఈ మధ్యన చూస్తున్నారు మీరు. హిందువుల దేవాలయాల్లాగే దేవాలయాల్లో జీసస్ను పెట్టడం, ఆయన మీద శ్లోకాలు రాయడం, పాటలు పాడడం, కోలాటాలు చేయడం చూస్తున్నారు ఈ మధ్యన మీరు. హిందూ దేవాలయాల పోలికతో జీసస్ కూడా అవే చేస్తున్నారు. ఆయన నేను తప్పండంలే. అంటే ఇది ఇంకా పెట్టరేగిపోతుంది. హిందువులు చాలా బలంగా ఉన్నారు. మనం కూడా ఏం చేయాలంటే మన దోవలో వస్తున్నారు వాళ్ళు. ఆ తర్వాత రోజా
హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.